బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ప్రభుత్వం విప్ బీర్లా ఎలియా ఆగ్రహం వ్యక్తం చేశారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదని కవిత మాట్లాడారని అన్నారు. బీఆర్ఎస్ 3 ముక్కలు 4 చెక్కలుగా మారుతుందని అన్నారు. 10 ఏళ్లలో కవిత పదవులు అనుభవించి 1000 కోట్లు దండుకున్న రోజు మాట్లాడలేదని అన్నారు. హరీష్ రావును కవితను బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ బయటకు పంపించాలని చూస్తున్నారు. అందుకే కవిత రైతు బంధు, సామాజిక తెలంగాణ విషయాలను మాట్లాడుతుందని తెలిపారు. ఇప్పుడు కాకుండా తెలంగాణ ప్రజలు అరిగోస పడినప్పుడు కవిత మాట్లాడితే బాగుండేదని బీర్లా ఐలయ్య హితో పలికారు. ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పటికైనా తెలంగాణలో జరుగుతున్నటువంటి 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను, అప్పుడు జరిగినటువంటి అన్యాయాలను, సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని చెప్పి కవిత గారు ఒప్పుకున్నందుకు నిజంగా కూడా కవిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ పార్టీలో కవిత గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా 4 చెక్కలుగా తయారైతున్న మాట తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరి ఎమ్మెల్సీ కవిత గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో పదవులు అనుభవించి అధికార దుర్వినియోగం చేసి 1000 లక్షల కోట్లు దండుకొని మరి ఆ రోజు తెలవనటువంటి, ఆ రోజు నువ్వు చెప్పినటువంటి పనులన్నీ, విషయాలన్నీ ఈ రోజు చెప్తున్నావు. చాలా సంతోషం. మీ పార్టీలో 3 ముక్కలాట నడుస్తుంది కాబట్టి ఇవాళ నిన్ను బయటికి పంపాలని చూస్తుంది. మరి మీ అన్నగారు అదేవిధంగా హరీష్ రావు గారిని నిన్ను పార్టీలకు పంపాలని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పుడు ఇవాళ మీరు మీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీ 10 ఏళ్ల పాలన ఇవాళ తెలంగాణ దోచుకున్న వ్యవహారం మరి ఇవాళ మీరు బయట పెడుతున్నారు. ఇప్పటికైనా కవిత గారు కళ్ళు తెరిచి మీ పార్టీలో జరిగినటువంటి 10 ఏళ్ల విధ్వంసాన్ని బయట పెడుతున్నందుకు చాలా సంతోషం. రైతు బంధు విషయంలో కానీ, సామాజిక తెలంగాణ చుళ్ళ విషయంలో కానీ గతంలో జరుగుతున్న విషయాలు ఇవాళ పార్టీకి నిన్ను దూరం చేస్తున్న ఉద్దేశంతో ఒక్కొక్కటిగా బయట పెడుతున్నావు. ఇవాళ అందుకైనా సంతోషం. గతంలో విజయశాంతి గారిని, అదేవిధంగా ఆల నరేంద్రను బయటికి పంపినట్టుగా ఇవాళ నిన్ను కూడా బయటికి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి 6 నెలలు జైలుకు పోయినట్టున్నావు. ఎవరి కోసం పోయిన 6 నెలలు జైలుకు? తెలంగాణ ప్రజల కోసం పోయినవా? నువ్వు లిక్కర్ స్కామ్ చేసి, నువ్వు మీ పార్టీలో ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించుకొని లిక్కర్ స్కామ్ చేసి నువ్వు జైలుకు పోయావు తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కాదు. అందుకే ఇవాళ మీ నాయన గాని, మీ అన్న గాని, మీ బావ గాని నిన్ను పక్కన పెట్టి బయటికి పంపిస్తున్నందుకు కళ్ళు తెరిచి గత 10 ఏళ్ళ